ఐఐటీ ఆస్పిరెంట్స్ కోసం యాక్చువల్‌గా అకాడమిక్ ప్లానింగ్ కానీ, స్టడీ అవర్స్ గానీ, రివిజన్ షెడ్యూల్స్ గానీ, ప్రోగ్రామింగ్ కానీ, అంటే ప్రాక్టికల్ సెషన్స్ ఇవన్నీ సైంటిఫికల్‌గా మీరెలా డిజైన్ చేస్తారు? అండ్ ఈ ఈ ప్లానింగ్ ఇవన్నీ కూడా స్టూడెంట్ కన్సిస్టెన్సీ ఇంప్రూవ్‌మెంట్‌లో ఎలా హెల్ప్ అవుతుందంటారు? నేను డిజైన్ చేసేటువంటి కరికులంలో ఇది 4 ఫేజ్ ప్రోగ్రామింగ్. అంటే ఫేజ్ 1లో ఫస్ట్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం, ఫేజ్ 2లో ఈ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం, ఫేజ్ 3లో ఈ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ మీద మోర్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ని దృష్టిలో పెట్టుకొని జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ ఓరియంటేషన్లో టెస్ట్లకి ఎక్స్పోజ్ చేయడం, అంటే ఫుల్ టెస్ట్ ఆర్ గ్రాండ్ టెస్ట్లకి ఎక్స్పోజ్ చేయడం. ఫేజ్ 4లో ఎక్స్క్లూజివ్లీ గ్రాండ్ టెస్ట్లు, ఎక్స్క్లూజివ్లీ ఆన్ జేఈ అడ్వాన్స్డ్ గ్రాండ్ టెస్ట్లకి ఎక్స్పోజ్ చేయడం. ఇలా ఈ 4 ఫేజ్ రివిజన్ షెడ్యూల్స్ వల్ల, ఈ 4 ఫేజ్ సిస్టమ్ వల్ల ఒక స్టేజ్లో కాకపోయినా ఇంకో స్టేజ్లో అయినా సరే స్టూడెంట్ తను మిస్ అయిన వాటిని మళ్ళా వెంటనే అందుకుండేటువంటి విధంగా ప్రాపర్ వేలో ఈ కంటిన్యూటీ ఎప్పుడు ఉంటుంది. నువ్వు అనుకున్న ఐఐటీలో లేదా ఎన్ఐటీలో నువ్వు అనుకున్న బ్రాంచ్లో రావటం దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డ్రీమ్. ఆ డ్రీమ్ నువ్వు అచీవ్ చేయాలంటే మటుకు కొంత నువ్వు కూడా సాక్రిఫైస్ చేయాలి. ఎవరైనా సరే లేదు మేము సింపుల్గా మేము చెప్తే చాలు ఈజీగా సీట్ వస్తుందని చెప్తే అది తప్పు. శ్రీ చైతన్య అలా ఎప్పుడు చెప్పరు.